హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. తెలంగాణ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఒక శుభవార్త. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి జాబ్స్ అయితే నోటిఫికేషన్ రావటం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హైకోర్టుకి నోటిఫికేషన్ జనవరిలోనే రావటం జరిగింది. బట్ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కుదరలేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. అప్లికేషన్ డేట్ వచ్చేసి 24th January 2026 నుండి February 13th 2026 వరకు అయితే అప్లికేషన్ డేట్ ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే అప్లై చేయండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే July 1st 2026 కి 18 to 45 years ఉన్న ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఓసీ ఆర్ జనరల్ క్యాండిడేట్స్ కి మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 18 to 50 years ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్న వాళ్ళైతే 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 18 to 55 years ఉన్న ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేయాల్సిన సైట్ వచ్చేసి https:/tshc.gov.in. ఫీజ్ డీటెయిల్స్ చూసినట్టయితే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ కి అయితే 600 రూపీస్ ఫీజు ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకైతే 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. హైకోర్టు నుండి వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్స్ అయితే రావటం జరిగింది. ఆ పోస్టుల పేర్లు చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్. ఈ పోస్టులకి అయితే నోటిఫికేషన్స్ రావటం జరిగింది. ఈ పోస్టులలో ఎన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అయితే అన్ని వాటికి అప్లై చేయొచ్చు. ప్రతి నోటిఫికేషన్ కి లేదా ప్రతి పోస్ట్ కి ఫీజ్ అయితే సపరేట్ గా కట్టాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ కి పే స్కేల్ వచ్చేసి 24,280 రూపీస్ నుండి 72,850 రూపీస్ వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అయితే ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు, కానీ ఏప్రిల్ మంత్ లో 2026 ఏప్రిల్ మంత్ లో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే కంప్యూటర్ ఆపరేషన్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఒకటి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే టోటల్ గా 100 క్వశ్చన్స్ వస్తాయి 100 మార్క్స్ కి. అందులో జనరల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ కి, ఇంగ్లీష్ అయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కి అయితే రావడం జరుగుతుంది. అండ్ టోటల్ టైం అయితే 2 hours టైం అయితే ఈ ఎగ్జామ్ కి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వివరాలు చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి 24,280 రూపీస్ నుండి 72,850 రూపీస్ వరకు పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కూడా ఏప్రిల్ 2026 లోనే ఉండబోతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన విద్యార్థులైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అందులో జీకే అయితే 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఇంగ్లీష్ అయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ గా 100 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. టైం అయితే 2 hours ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినర్ పోస్ట్ కి వివరాలు చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి 22,900 నుండి 69,150 రూపీస్ వరకు శాలరీ ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ అయితే ఏప్రిల్ 2026 లో జరగబోతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జస్ట్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినర్ కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, జీకే నుండి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ కి, ఇంకా జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కి. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టైం అయితే 2 hours ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ స్టెనోగ్రాఫర్. స్టెనోగ్రాఫర్ కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే
పే స్కేల్ వచ్చేసి 32,810 రూపీస్ నుండి 96,890 రూపీస్ వరకు స్టెనోగ్రాఫర్ కి శాలరీ అయితే ఉండటం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయినా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్ట్ కి గ్రాడ్యుయేషన్ తో పాటు తెలంగాణకి సంబంధించిన టెక్నికల్ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ లో పాస్ అయిన వాళ్ళు అండ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ లో పాస్ అయిన వాళ్ళు అయితేనే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ ఉండాలి, టెక్నికల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవి 3 ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ కి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కానీ స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ లో మెరిట్ సాధించిన వాళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టైపిస్ట్. టైపిస్ట్ కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి 24,280 రూపీస్ నుండి 72,850 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఏప్రిల్లో జరగనుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్న విద్యార్థులైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే క్వాలిఫై ఉండాలి. హయ్యర్ గ్రేడ్ లో తెలంగాణ గవర్నమెంట్ పెట్టే టైపింగ్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోగలరు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ ఫర్ 100 మార్క్స్. కంప్యూటర్ మీద టైప్ రైటింగ్ ఎగ్జామ్ చేయాల్సి ఉంటుంది. 100 మార్క్స్ కి అయితే ఉంటుంది. మెరిట్ సాధించిన వాళ్ళు ఈ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ పోస్ట్ కాపీయిస్ట్. కాపీయిస్ట్ కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి 22,900 నుండి 69,150 రూపీస్ వరకు శాలరీ రావటం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ అయితే ఏప్రిల్లో ఉండనుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. దాంతో పాటు తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించే టైప్ రైటింగ్ ఎగ్జామ్ హయ్యర్ లో క్వాలిఫై ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ కాపీయిస్ట్ పోస్ట్ కి ఒకవేళ టైపింగ్ హయ్యర్ క్యాండిడేట్స్ అవైలబుల్ గా లేకపోతే లోయర్ పాస్ అయిన క్యాండిడేట్స్ ని కూడా కన్సిడర్ చేయటం జరుగుతుంది. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్స్ ఫర్ 100 మార్క్స్. కంప్యూటర్ మీద టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. 100 మార్క్స్ కి మెరిట్ సాధించిన విద్యార్థులకి జాబ్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే రికార్డ్ అసిస్టెంట్. రికార్డ్ అసిస్టెంట్ కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి 22,240 రూపీస్ నుండి 67,300 వరకు మీకు శాలరీ రావటం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్ అయితే ఏప్రిల్ 2026 లో ఉండనుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ కి జనరల్ నాలెడ్జ్ నుంచి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ కి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ కి అయితే రావటం జరుగుతుంది. టోటల్ గా మనకి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం అయితే ఎగ్జామ్ కి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్. పే స్కేల్ చూసుకున్నట్టయితే 22,900 నుండి 69,150 వరకు పే స్కేల్ అయితే ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th లేదా ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. మీకైతే కుకింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ లేదా పెయింటింగ్ ఇలాంటి వాటిల్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ కాదు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. టోటల్ గా 45 క్వశ్చన్స్ వస్తాయి 45 మార్క్స్ కి. అండ్ టైం అయితే 1 అవర్ ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అయితే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా రావటం జరుగుతుంది. లాస్ట్ పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్. ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించిన విషయాలు చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి 19,000 నుండి 58,850 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 7th నుండి 10th క్లాస్ వరకు పాస్ అయిన ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 10th కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవ్వరికి ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ 7th నుంచి 10th వరకు చదివిన వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్. అలాగే మీకేమన్నా కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్ లేదా ఎలక్ట్రికల్
అండ్ పెయింటింగ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఒకటి ఉంటుంది 45 మార్క్స్ కి, అండ్ టైం అయితే 60 మినిట్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకో 5 మార్క్స్ కి అయితే ఇంటర్వ్యూ లేదా వైవా అయితే ఉండడం జరుగుతుంది. సో దీంతో మనకి టోటల్ గా 9 నోటిఫికేషన్స్ కి లేదా 9 పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవటం జరిగింది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే నేను ప్రతి నోటిఫికేషన్ ని డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసి అప్లై చేయండి. కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. తెలంగాణ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో నోటిఫికేషన్స్ ఫ్యూచర్ లో రానున్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.